జనాల్లో వ్యతిరేకత స్పష్టంగా కనపడిపోతున్నది. సంవత్సర కాలంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది, ఏ రకమైనటువంటి హామీలు పూర్తి చేయలేదు. కాబట్టి జనాల్లో ఆ వ్యతిరేకత అనేది ఇంత తొందరగా బయటపడినటువంటి ప్రభుత్వం కేవలం కుటుంబ ప్రభుత్వమే అయినది. మోసపు హామీలు ఇచ్చారు, అబద్ధాలు చెప్పారు, మమ్మల్ని మభ్యపెట్టారన్న కష్టం ఒక పక్క అయితే, దాన్ని ప్రశ్నించే ప్రతి ఒక్కర్ల మీద కేసులు పెడుతున్నారు. పాపం గుమ్ముకుంటే కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అనేటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బాధే కదా. ఇటువంటి రాజకీయం అనేది మనం ఎప్పుడూ చూడలేం. బహుశా బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఇలా పరిపాలించుంటారు, బానిసలుగా ఉండండి, మేమేం చెప్తే అది తీసుకోండి, ఎక్కువగా మాట్లాడితే జైల్లో వేస్తామని చెప్పి పోరాటాలు చేసేవాళ్ళు, నిజాలు మాట్లాడే వాళ్ళు అప్పట్లో జైల్లో వేసేవాళ్ళు అని చెప్పి పుస్తకాల్లో చదువుకున్నాను, ఇప్పుడు చూస్తున్నాను. కాబట్టి ఇటువంటి బానిసత్వపు రాజకీయం గాని పాలన గాని ఎక్కువ రోజులు ఉండదు. ఖచ్చితంగా ప్రజలు ఈ వ్యతిరేకాన్ని కొనసాగిస్తే, మీరు ఇటువంటి పద్ధతులు కొనసాగిస్తే ఖచ్చితంగా ఓడిపోవడం అనేది 2029లో ఖాయం.